హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మటన్ పికెల్ని 5-6 నెలల పాటు నిల్వ ఉండే విధంగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ అర కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. మటన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఒక కుక్కర్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోండి. నేను ఇక్కడ బోన్లెస్ చేస్తున్నా కదండి, మీరు కావాలి అంటే విత్ బోన్తో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమాత్రం కూడా నీళ్లు వేయకుండా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ బాగా ముదురుగా ఉందంటే మాత్రం 9-10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. మటన్ ఉడికేలోపు మనం ఇంకోవైపు ఈ పచ్చడి కోసం మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ మిరియాలు, అలాగే 5-6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4 యాలకులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా చూసుకోండి, లేదంటే పచ్చడి చేదుగా వస్తుంది. మసాలాలను లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. మసాలాలు ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పొడిలా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకోవైపు మటన్ కూడా 5-6 విజిల్స్ వచ్చి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేయండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి. మనం మటన్లో ఏమాత్రం కూడా నీళ్లు వేయకపోయినా సరే మటన్లో ఉండే వాటర్తోనే మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ మటన్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గరగా అయ్యేంత వరకు అలా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఏమాత్రం కూడా నీళ్లు లేకుండా దగ్గరగా ఎగిరిపోవాలి. మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మటన్ని ఉడికించుకున్నామంటే చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇలా మటన్లో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పప్పు నూనెను వేసుకోండి. నేను ఇక్కడ పల్లీల నూనె వేసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడుకున్నామంటే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. నూనె కొద్దిగా వేడిగా అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఏమాత్రం కూడా నీళ్లు లేకుండా వేయించుకోవాలి. ముక్క సరిగ్గా వేగలేదంటే మాత్రం పచ్చడి త్వరగా పాడైపోతుందండి. మనం వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల పాటు వేయించుకున్నామంటే కొద్దిసేపటికి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి. లైట్గా క్రిస్పీగా కూడా అవుతాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా అన్నిటిని కూడా వేయించుకోవాలి. ముక్కలన్నిటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే నూనెలోకి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని వేయించండి. ఇది మనకి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుందండి, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి ముక్కలు మనం పచ్చడి తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వండి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ డార్క్ కలర్లోకి వచ్చిందంటే పచ్చడి చేదుగా అయిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇందులోకి అరకప్పు కారంని వేసుకోండి. మీరు కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/4 కప్పు ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పుని వేసే ముందు ఎండలో ఎండబెట్టి అలాగే డ్రై రోస్ట్ చేసుకున్నది వేసుకున్నారంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం మసాలాలను వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒకసారి ఇదంతా కలిసే విధంగా చక్కగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా, ఇంకాస్త చిక్కపడింది. ఇదంతా కలిసే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి 3 పెద్ద నిమ్మకాయల రసం తీసుకొని వేసుకోవాలి.
నిమ్మరసం వేసిన తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని దీన్ని మీరు ఏదైనా గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3-4 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే 5-6 నెలల పైన నిల్వ ఉంటుంది. చూసారు కదా, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి మటన్ పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గనాస్ కిచెన్. Thank you for watching this video.